తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం వెండి ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధానంగా కారణం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తుంది. అయితే వెండి మాత్రం 5,000 రూపాయలకు పైగా తగ్గినట్టు తెలుస్తుంది. అలాగే తులం బంగారంపై 430 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజే స్వల్పంగా పెరిగినటువంటి బంగారపు ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయానికి బంగారం వెండి ధరలు అప్డేట్ చూసుకుంటే అప్డేట్ అయినటువంటి తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల యొక్క బంగారపు ధర చూసుకుంటే 1,44,330 వరకు చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారపు ధర చూసుకుంటే 1,32,300 వరకు ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అలాగే విజయవాడ ప్రాంతాల్లో ఇదే విధంగా కొనసాగుతున్నటువంటి ధరలు. ఇక వెండి విషయానికి వస్తే కిలోకి పైగా 5,000 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర చూసుకుంటే 2,35,000 వరకు ట్రేడ్ అవుతుంది. వెండి ధర జూలై 5వ తేదీన 2,50,000 రూపాయల వద్దకు ఉండగా అయితే ఇప్పటికీ ఈ ధర చూసుకుంటే దీనితో పోలిస్తుంటే 15,000కు పైగా తగ్గినట్టు తెలుస్తుంది. అదే సమయంలో జూలై 5వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారపు ధర చూసుకుంటే 1,46,730కి ఉండగా ప్రస్తుతపు ధర చూసుకుంటే 1,44,330తో పోల్చుకుంటే దాదాపు 2,000 రూపాయల వరకు తగ్గినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా బంగారపు ధరలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పెరిగినటువంటి బంగారపు ధరలు ప్రస్తుతం భారీ స్థాయిలో తగ్గటం వెనక ఉన్నటువంటి ఉపశమనం కలిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బంగారపు ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితుల కారణంగా హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లో నష్టాలు చోటు చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారపు వైపు తరలిస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనం. ఎందుకంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో ఈ కారణంగా అందరూ కూడా బంగారంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఉంటారు. ఇదే కారణం చేత సో బంగారం అలాగే వెండిలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, సో బంగారం కొనాలి అనుకునేటువంటి వాళ్ళు సో ఎంత హెచ్చుతగ్గులు ఉన్నాయి, ఎంత తగ్గుతుంది, సో రేపటికి ఎంత పెరగబోతుంది, నిన్నటితో పోల్చుకుంటే బంగారపు ధర ఎంత ఉంది అనేది చూసుకుంటూ సో బంగారం కొనుగోలు చేయాలి అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో మీరు బంగారం కొనాలి అనుకుంటే ఈ అప్డేట్ పరంగా ఎంతవరకు హెచ్చుతగ్గులు అయిందని చెక్ చేసుకుని కొనటం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొక వీడియోలో మళ్ళీ మీ అందరి ముందు కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.